అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భారతి టీవీ. ఈరోజు సుప్రీంకోర్టు కల్తీ లడ్డుకు సంబంధించి తిరుపతి ఈరోజు విచారణ జరిపింది. ఇది కేవలం విచారణ మాత్రమే. విచారణకు సంబంధించి దాంతోపాటు ఎవరైతే పిటిషనర్స్ వైవి సుబ్బారెడ్డి, దాంతోపాటు మిగతా వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, వీళ్ళందరికీ సంబంధించి పిటిషన్లకు సంబంధించి వాళ్ళు ఏంటి అనేది కూడా కొన్ని ప్రశ్నలకు సంధించింది. దానికి సంబంధించి ఎవరైతే ముకుల్ రోహిత్కి, దాంతోపాటు సిద్ధార్థ లోద్రా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్ తరపున తమ యొక్క వాదనలు వినిపించారు. వినిపించిన తర్వాత నార్మల్గా ఎలా ఉంటుందండి, వాళ్ళు దానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు దానికి సంబంధించి వాళ్ళు చెప్పిన మెయిన్ విషయం ఏంటంటే దేవుడి రాజకీయాల్లోకి లాగొద్దు అని చెప్పారు. కరెక్టే కదా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కూడదు అని చెప్పి మాట అందరం కూడా గౌరవించాలి. ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు నార్మల్గా అందరికీ ఉంటాయి. బట్ దేవుణ్ణి తీసుకొచ్చి రాజకీయం చేయకూడదు. అది ఎవరైనా కానీ, గవర్నమెంట్ అవ్వచ్చు, దాంతోపాటు ప్రతిపక్షమైనా కానీ. దీనికి సంబంధించి ఇది చెప్పిన తర్వాత ఎవరైతే సెంట్రల్కి సంబంధించి మీరు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆయన, ఈ సెంట్రల్ సోలిసిటర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా దీనికి సంబంధించి మేము పూర్తి వివరాలు ఏదైతే ఉన్నాయో అది తెప్పించుకున్న తర్వాత మేము మాట్లాడతామని చెప్పారు. కేసు ఏదైతే ఉందో గురువారానికి వాయిదా వేశారు. ఇది జరిగింది. ఇంతకు మించి ఏం జరగలేదు. దీంట్లో తీర్పు ఏం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారినో లేకపోతే గవర్నమెంట్నో ఏమన్నా మాట్లాడలేదు. కానీ వెంటనే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. లైక్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. అంటే ఆయనకి ఈ స్టేట్తో ఆయనకు సంబంధం లేదు, అయినా కానీ ఏలు పెట్టి ఆయన ఏదేదో మాట్లాడుతూ వస్తున్నారు. చాలా చాలా రోజుల నుంచి దీనికి సంబంధించి మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు కూడా ఒక ట్వీట్ పెట్టారు వెంటనే దానికి సంబంధించి. ఒకసారి చూద్దాం ఏంటనేది. ఆయన పెట్టిన ట్వీట్ ఇదండి. దేవుడిని రాజకీయాల్లోకి లాక్కండి అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన పెట్టాడు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేశాడు. ద సుప్రీం కోర్ట్ హ్యాజ్ స్లామ్డ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓవర్ ద తిరుపతి లడ్డు ఇష్యూ, స్టేటింగ్ కీప్ గాడ్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అని చెప్పి అక్కడ దాకా బాగానే ఉంది. బట్ కిందది మాత్రం సొంత కవిత్వం రాసినట్టున్నారు. Supreme Court asked the government, AP government, the lab report was unclear. Without proof that adulteration ghee was used in making the laddus, why did you rush to the press? Press కి ఎందుకు తెలియజేశారు అంటే, ఏదైతే మీకు సంబంధించి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలిస్తే మీరు ఒక ఇన్వెస్టిగేషన్ తెలియకుండా వేసి ఏంటి అది మీరు చేయొచ్చు కదా, ఎవరు అనే దోషులు నిర్ధారించవచ్చు కదా అని చెప్పి మాట్లాడింది. దాంతోపాటు వెన్ ద రిపోర్ట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ జూలై, వై యు ఆర్ మేకింగ్ స్టేట్మెంట్స్ నౌ? జూలైలో రిపోర్ట్ వస్తే దీనికి ఇప్పుడు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అన్నట్టుగా కూడా. అంటే ఏం చెప్పిందంటే వాళ్ళకి తెలియకుండా ఇది విశ్వాసాలకు సంబంధించింది, దీన్ని తెలియకుండా మీరు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడింది. సుప్రీంకోర్టు ఏదైతే మాట్లాడిందో ప్రతి ఒక్క మాటని ప్రతి పౌరుడు అవ్వచ్చు, ప్రతి రాజకీయ నాయకుడు, సీఎం అయినా ఎవరైనా గౌరవించి తీరాల్సిందే. దాన్ని తీసి పక్కన పెడదాం. దానికి సంబంధించి ఎవరికి ఏం అభ్యంతరము లేదు. బట్ ఇక్కడ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాక్కండి అని చెప్పి ఈయన పెట్టారు. కానీ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగింది ఎవరండి? ఆంధ్రప్రదేశ్లో లెక్కరకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది గత 5 సంవత్సరాల్లో. జరిగితే దానికి సంబంధించి ప్రభుత్వాధినేతగా ఇంత కుంభకోణం ఎంత జరిగింది, ఇన్ని డబ్బులు తిన్నారు, డిజిటల్ పేస్ లేకుండా దోచుకున్నారు, ఎవరెవరికో వాళ్ళందరికీ కూడా మద్యం షాపులు ఇచ్చేసి జనాలను దోచుకు తిన్నారు అని చెప్పి దానికి సంబంధించి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇన్ని కోట్ల రూపాయలు, 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి చెప్పారు. గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత లేదా ప్రజలకి? చెప్పుకునే ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేత గత ప్రభుత్వంలో జరిగిన దానికి ఇది జరిగిందని చెప్పడంలో తప్పే ఉందండి. దాంతోపాటు
ఎవరైతే గనుల వెంకటరెడ్డికి సంబంధించి 2,500 కోట్ల రూపాయలు ఇసుకకు సంబంధించో లేకపోతే మిగతా విషయాలన్నింటిలో కూడా ఇన్ని వేల కోట్లు తింటే పట్టుకొని దానికి సంబంధించి ఎవరు ఇది చేశారు తప్పు అని చెప్పి ప్రజలకి చెప్పాలి కదా. వీళ్ళు దానికి సంబంధించి వాడిని జైల్లో కూడా పెట్టిన పరిస్థితి. బట్ ఇలాంటి విషయాలు అంటే ఒక రాష్ట్రంలో ఏదన్నా ఒకటి జరిగినప్పుడు దానికి సంబంధించి ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి ప్రభుత్వాధినేత ఎవరైతే ఉన్నారో ప్రజలకి చెప్పటం తప్పంటారా? నిజంగా చూస్తే ఎవరైతే సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఎవరేమన్నారు, బట్ రహస్యంగా చేసుకుంటే బాగుంటుంది, మనోభావాలకు సంబంధించింది అని చెప్పమంటారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చు, మిగతా అందరూ వచ్చేసి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్న పరిస్థితి. రాజకీయాలు ఎవరు తీసుకొచ్చారండి? నిజంగా ముఖ్యమంత్రి ఇట్లా ఇక్కడ జరిగింది అని చెప్తే మీరేం చేశారు చెప్పండి? ప్రతి గుళ్ళల్లోనూ మొత్తం అందరు కలిపి పూజలు చేయాలి, మొత్తం ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఇవన్నీ చేయాలని చెప్పారు. తిరుపతి మీరు ఎన్నిసార్లు వెళ్ళారండి అంతకుముందు? తిరుపతి పర్యటన ఒకటి పెట్టేసి జనాల సెంటిమెంటు, రాజకీయాల్లోకి దేవుని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒక టూర్ ఒకటి పెట్టి నేను మొత్తం ఇక్కడి నుంచి వెళ్తాను, మీరందరూ తిరుమలకి అందరు రండి, అక్కడి నుంచి మనం ఒక ర్యాలీగా వెళ్దాము అని చెప్పి మొత్తం దేవుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా చేసింది తప్పు అని చెప్పి చెప్దాము అని చెప్పి ఒక ప్లాన్ చేసింది మీరు కదా. రాజకీయాలకు దేవుడు తీసుకొచ్చింది మీరు కదా. భువన కరుణాకర్ రెడ్డి నిజంగా రాజకీయాల్లోకి దేవుని తీసుకురాకూడదు అనుకుంటే తిరుపతి కొండ మీద దగ్గరికి వెళ్ళి ఏంటి పైకి వెళ్ళి తిరుమలకి వెళ్ళి ఆయన ఎక్కడ చేసిందంటే ఆయన చేసింది రాజకీయం కదా. గత 2019 నుంచి 24 దాకా తిరుమల కొండ మించి మీరు రాజకీయాలు మాట్లాడారు. తిరుమల కొండ మించి మీరు రాజకీయాలు మాట్లాడారు, ప్రతి ఒక్కరిని కూడా తిట్టిన పరిస్థితి. దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకోలేదా మీరు? దేవుణ్ణి రాజకీయాల్లోకి మాత్రమే కాదు కులాన్ని కూడా తీసుకొచ్చారు. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేం కంట్రీ, ఇదేం సెక్యులర్ కంట్రీ, ఇది దేశాన్ని అవమానించారు ఆయన. ఇది సెక్యులర్ కంట్రీయా, ఇలా ఇది ఎలాంటి దేశం అని చెప్పారు. దాంతోపాటు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎలా జరిగితే దాంతోపాటు దళితులు ఎలా వస్తారు, దళితుల్ని రాణిస్తారు అసలు గుళ్ళల్లోకి అని చెప్పారు. అంటే మీరు దేవుణ్ణే కాదు కులాన్ని కూడా తీసుకొచ్చారు. కులం పేరుతో మతాల మధ్య చిచ్చు పట్టాలని చూశారు. మీరు చేసింది ఏంది? మీరు చేసింది కూడా తప్పే కదా. ఇప్పుడు దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చారు? అది ఇద్దరికి వర్తిస్తుంది. ఎవరు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది వర్తిస్తుంది. ప్రజాభిప్రాయం తెలీదా? 2019 నుంచి 24 దాకా ఎంతమంది భక్తులు తిరుమలకి వెళ్ళి వచ్చారండి? అన్నప్రసాదానికి సంబంధించి ఎంతమంది? నేనే వెళ్ళాను అక్కడికి. ఏంటి ఇట్లా ఉంది అని చెప్పి నేను అనుకున్నాను. నాతో పాటు చాలామంది. చెప్పండి ఎంతమంది భక్తులు, ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోండి మీరు. గత కొన్ని సంవత్సరాలుగా 19 నుంచి 24 దాకా అంతకుముందు లడ్డుకు తీసుకెళ్తే 4 రోజుల నుంచి 40 రోజుల దాకా బయట పెట్టినా కానీ అలాగే ఉండేది, అందరికి ఇచ్చేవాళ్ళు. కనీసం 3 రోజులకే మొత్తం పోతుంది అన్నారు. అంటే ఎక్కడుందండి? నిజంగా కల్తీ జరగలేదా? నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఒక నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన రిపోర్టు తప్పంటారా? ఇంకా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషను సిట్ వచ్చింది ఈరోజు. తిరుమలలో సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. లేకపోతే కేంద్రం తీసుకుంటుంది, సిబిఐనో లేకపోతే ఏదో కేంద్రం సుప్రీంకోర్టు అడిగింది కాబట్టి దాంతోపాటు కేంద్రం కూడా తీసుకుంటుంది, కేంద్రం ఇన్వెస్టిగేషన్ వేస్తుంది. ఇప్పుడే సంకలు గుద్దుకొని మేమందరూ సచ్చీలమే, మిగతా వాళ్ళందరూ ఇలా చేశారు అని చెప్పి భువన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీటు, దాంతోపాటు ఊళ్ళో పెళ్లి కుక్కలాడావుడి బ్యాచ్ ప్రకాష్ రాజు దీన్ని బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగారు. కులాన్ని సెక్యులరిజం పేరుతో కులాలని మతాలని రెచ్చగొట్టి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మాట్లాడుతున్నారు ప్రకాష్ రాజు గారు? మీరు అన్నిటికన్నా మొత్తం ప్రజాస్వామ్యంలో ప్రజలు ముఖ్యం. కోర్టులకి ఇవ్వచ్చు, మిగతా అన్నిటి కూడా ప్రజలు ముఖ్యం, ప్రజాభిప్రాయమే ముఖ్యం. ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి సంబంధించి వాళ్ళు ఏంటనేది, దానికి సంబంధించి సర్వీస్ సంస్థలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడతాయి. అంతేగాని ఏదో ఒకరోజు జరిగి
కొన్ని కామెంట్స్ తీసుకొని ఇదే మొత్తం ఫైనల్ జడ్జిమెంట్ అనో లేకపోతే ఏం జరగలేదనో నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. గత 5 సంవత్సరాల్లో ఎలాగ మీరు భ్రష్టు పట్టించారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని? దేవుడికి చేయాల్సిన సుదర్శన యాగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేశారు. ఈవో ధర్మారెడ్డి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు వెంకటేశ్వర స్వామితో సమానమనే మీరు చెప్పేది? ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే ఫైనల్. దానికి సంబంధించి ప్రజలు కూడా దీని గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి విందాం. ఏంటి లడ్డూ పరిస్థితి ఏంది ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడుతున్నారు. తిరుపతి నేను 50 సంవత్సరాల నుంచి నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది 50వ సంవత్సరం. సంవత్సరానికి 2-3 సార్లు వస్తుంటాను. నాకు ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది లడ్డు విషయంలో. ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా 1 మంత్ ఉండేది, 1 మంత్ నిల్వ ఉండేది, 1 నెల ఉండేది. 1 నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది. గత కొంతకాలంగా నేను రెగ్యులర్ గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను, గత 5 సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికైనా ఇద్దామంటే కూడా అది 2-3 ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకో 4 రోజులకో ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి. చూడండి, ఆయన ఒక పెద్ద ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ 50 సంవత్సరాలుగా తిరుమలకి వెళ్తున్నాడు. 50 సంవత్సరాలుగా తిరుమలకి వెళ్తా అక్కడ ఏదైతే ఉందో లడ్డు అంతకుముందు తీసుకెళ్తే ఏంటి నెల రోజుల వరకు ఉండేది మేము అందరికి ఇచ్చిన దాకా, కానీ 3 రోజులకి అయిపోతుందని చెప్తున్నారు. అంటే వాళ్ళకి మాటలకి విలువ లేదంటారా? లేకపోతే వాళ్ళెవరో సంబంధం లేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా. నార్మల్గా ఇతనే కాదు, మిగతా మీరు ఒక్కసారి నార్మల్గా మిగతా వాళ్ళు ఎక్కడన్నా కానీ మీరు ఎంక్వైరీ చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ చేసినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చేసినా మిగతా వాళ్ళు చేసినా కానీ ఆధారాలు ముఖ్యం. దేనికైనా కోర్టులకు ఆధారాలే ముఖ్యం. బట్ ప్రజాభిప్రాయం కూడా ఉంటుంది కదా. ఇంకా చాలా చెప్పాడు ఆయన. వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బులు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త, ఆయనకి డబ్బు కొదవేంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతేమంది కక్కుర్తి పొదుపు డబ్బులు మీకు ఎందుకంటే ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామనికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామని పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు నందిని కాదని చెప్పి వేరే కంపెనీకి ఎందుకు ఇచ్చారండి? డబ్బులు తక్కువనే కదా. ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, వాళ్ళు మిగతా వాళ్ళు భక్తులు కూడా మాట్లాడుతున్నారు. ఆయనకి డబ్బులు కొదవేందండి, లక్ష్మీదేవి భర్త ఆయనకి డబ్బులు, ఆయనకి పొదుపు మీరు చేయలేదు. ఎవరి డబ్బులతో మీరు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులతో చేస్తున్నారా? వైవి సుబ్బారెడ్డి డబ్బులతో చేస్తున్నారా? ధర్మారెడ్డి డబ్బులతో చేశారా? ఆయన డబ్బులు ఆయనకు ఖర్చు పడటానికి మీరు పొదుపు చేయటం ఏంటి అని అడుగుతున్నారు. ప్రజాభిప్రాయం కూడా తీసుకుంటాయి కోర్టులు. సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు ఆ పరగామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కుదవేంటండి, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డామంటే ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370కి 60 రూపాయలు 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కల్తీ అంటే మరి ఏమంటండి? రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు. ఇంకా అది రక్తం ఉడికిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా, ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి పరిస్థితి ఉంది. ప్రకాష్ రాజ్ గారికి చాలా లైట్గా అనిపించవచ్చు, ఏంటి ఇంత గోల చేస్తున్నారని. ఎందుకంటే మీరు నాస్తికులు, ఎందుకంటే నీకు దేవుడు అంటే పడదు, దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. దేవుడు అంటే మీకు ఇష్టం లేదు, మీరు నాస్తికులు. ఓకే, నీకు దేవుడు నమ్మమని మీరు చెప్పారా? లేకపోతే మీరు వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టించుకోమని మేము చెప్పామా? బట్ నీవు ఏదైతే నీ ఒపీనియన్ చెప్పే రైట్ ఉందో, బట్ ఒక లిమిట్ ఉంటుంది. అంతకన్నా కాకుండా ముందుకెళ్తే మాత్రం చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే దీనికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే 1-2 కాదు, టాలీవుడ్ సంబంధించో లేకపోతే మాకు సంబంధించో నీకు చాలా జరిగినాయి ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను అపోజ్ చేసే పరిస్థితి. ప్రతి ఒక్కడు కూడా నీకు ఎక్కడ పడదు, ప్రతి దాంట్లో నీకు సఖ్యత ఉండదు.
తోటి నటీనటులతో సఖ్యత ఉండదు, లేకపోతే సంస్థలతో నీ సఖ్యత ఉండదు. నువ్వు ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డావని చెప్పుకుంటారు. నీకు నమ్మకం లేకపోతే వదిలే, కానీ ప్రతిదానికి కెలికి తిట్లు తింటమంటే ఇదే. ఎన్నిసార్లు వచ్చా తిరుమల? మేము ఇప్పటి వరకు తిరుమల చాలా సార్లు వచ్చాము, ఒక 10 times 15 times అలా వచ్చాము. ఎన్నిసార్లు వచ్చా ఉంటాం మరి? తిరుమల ఎప్పుడైనా తేడాలు వచ్చినాయా? తిరుమలలో తేడాలంటే అండి లాస్ట్ 5 yearsలో మనకి అన్నదానం ఒక విషయం మీద తేడా వచ్చింది, లడ్డు విషయం మీద తేడా వచ్చింది అండి. అంటే లాస్ట్ 5 yearsలో మనం లడ్డు తీసుకున్నట్టే కనుక బాగా డ్రై అయిపోయి గట్టిగా ఉండి లడ్డు స్టాకు మనం ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత 2-3 రోజులు స్టాక్ ఉంచుకోలేని పరిస్థితిలో ఉండేది. కానీ ఇప్పుడు అది ఆ విధంగా లేదు. ఇవాళ నేను వచ్చి దర్శనం చేసుకుని లడ్డు తీసుకుంటే చాలా ఫ్రెష్ గా ఉంది. కానీ ఇప్పుడు లడ్డు ప్రసాదం మీద, ఆ నెయ్యి మీద కొన్ని చర్చలు జరుగుతున్నాయి మన రాష్ట్రంలోనూ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. దాన్ని అలా జరగడం వల్ల చాలా మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. కల్తీ విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయి. కల్తీ విషయాలు భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏమైందండి, ఇప్పుడు నేనే ఉన్నాను, 10 లడ్డులు తీసుకునేవాడిని, ఇవాళ 4 లడ్డులు తీసుకుంటున్నాను. ఎదుటోటి పెట్టాలని కూడా అనిపించట్లేదు. ఇప్పుడు భయం పోలేదంటారా? అంటే ఇప్పుడు నందిని నెయ్యి అని ఇప్పుడు నెయ్యి కూడా మార్చారు ప్రభుత్వం కూడా, దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా తీసుకుంటామని చెప్పారు. అదే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, దాని గురించి దృష్టి పెట్టి అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది. ఎదవరికి బ్రేక్ దర్శనాలు కూడా విడిగా ఇచ్చేసారు. ఇక్కడ బ్రేక్ దర్శనాలు విడిగా ఇచ్చేసారు. టైం స్లాట్లకి 8 గంటలు 12 గంటలు పెట్టిన సమయాలు ఉన్నాయి, కానీ వాళ్ళు 4 గంటలకే టైం స్లాట్ దర్శనాలు అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి నిదానంగా ఒక్కోదాన్ని గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటూ వస్తున్నారు. అది ప్రజల అభిప్రాయం అలా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో టీటీడీని ఏం చేశారు? బ్రేక్ దర్శనాలు ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు, ఎన్ని లక్షలకు అమ్ముకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, మిగతా వాళ్ళందరూ అవ్వచ్చు, ఎన్ని దారుణాలు చేశారు, ఎన్ని యాగాలు చేశారు. ఇవన్నీ కూడా యాగాల పేర్లతో డబ్బులు ఒకటే. ఇంకా చాలా మంది మాట్లాడుతున్నారు అసలు దేవుడు వారు ఎవరైతే వెంకటేశ్వర స్వామికో లేకపోతే అక్కడ ఉన్న నగలు గీగలు అవన్నీ కరెక్టా లేదో కరెక్టా అవి కూడా చూసుకోండి అని చెప్పి ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికి తిరుమలను తీసుకొచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మారిపోయిందని చెప్తున్నారు. బట్ ఒకేసారి మారదు, ఒక్కొక్కటి కూడా మార్చుకుంటూ లేకపోతే దానికి సంబంధించి ముందుకెళ్ళాలి. కాబట్టి ఇది ఏదైతే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి నిజంగా సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయాలి. నిజంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే ఏదైతే ఒక కమిటీతో ఏం జరిగిందనేది తెలియాలి. అది ఎవరున్నా కానీ, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ నిజంగా దీనికి సంబంధించి ఏం జరుగుతుందో కదా తెలియాలి. అంతకు ముందే ఇలాగా గోలగోల చేసి రచ్చరచ్చ చేసి ఏదో జరిగిపోయింది అని చెప్పి మళ్ళీ విద్వేషాలు రెచ్చగొట్టో లేకపోతే ఇంకొక రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ తర్వాత ఎక్కడ మాట్లాడలేదు. మొన్న కూడా మాట్లాడితే మంచు విష్ణు మాట్లాడితే ఏదో కూడా చెప్పారు. ఏం చెప్పారు? శివయ్య అని చెప్పి ఏంటి ఆయన్ని హేళన చేసి మాట్లాడావు. ఏం చెప్పాడు? నీ చేత దేవుడు అంటే నాస్తికుడు అయిన నీకు శివయ్య అనిపించాను, జై శ్రీరామ్ కూడా అనిపిస్తానని చెప్పి అన్నారు నిన్న ఆయన. సరిపోయింది కదా. అంటే నువ్వు జై శ్రీరామ్ అంటావా అనకపోంటావా అవన్నీ మిగతా అది నీ ఇష్టం. లేకపోతే నువ్వు అనకపోయినా కానీ శ్రీరాముడికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కానీ ప్రతిదానికి ఇలాగా కులాల మధ్య లేకపోతే మతాల మధ్య మీరు చిచ్చులు పెడతా, మీరు ఎదుటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో రెచ్చగొడతా ఇలాంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు కదా. హిడెన్ ఎజెండా దీనిలో వెనక ఏదో ఉంది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్సో లేకపోతే ప్రకాష్ రాజు వచ్చి బయటకు మాట్లాడుతున్నారు. కోర్టు ముట్టికాయలు వేసింది అని చెప్పి. కోర్టు ముట్టికాయలు వేసుకుంటే గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు 1,00,000 సార్లు మేము మీకు హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు మీకేం ముట్టికాయలు ఏమైనా ఉన్నాయా? ఎన్నిసార్లు తిట్టినా కానీ సిగ్గులేదు మీకు. గత 5 సంవత్సరాల్లో బొచ్చడు ఒక్కసారి కాదు తీయండి లిస్టు తీద్దాం మొత్తం. కాబట్టి ఏదన్నా విషయం దీనికి సంబంధించి మొత్తం ఏది జరిగినా కానీ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి సంబంధించి స్టేట్ లెవెల్లో సిట్ అయినా కానీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ అవ్వచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకి సంబంధించి వాళ్ళు ఒక కమిటీ అవ్వచ్చు, కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఒక సంస్థతో దీనికి సంబంధించి ఒక విచారణ జరిగి దీంట్లో నిజానిజాలు బయటికి రావాలి. ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరుమల వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి సంబంధించిన అన్నిటి కూడా అక్కడ జరిగేట్టుగా లడ్డు అవ్వచ్చు, అన్నప్రసాదాలు అవ్వచ్చు, మిగతా అన్నిటి కూడా. ఇందాక అతను చెప్తున్నాడు 10 లడ్డూలు తీసుకునేవాడు 4 తీసుకున్నాను నేను ఎందుకని అని చెప్పి అంటున్నాడు. ఇవ్వాలంటేనే భయం వేస్తుందని చెప్తున్నారు. బట్ ఇవన్నీ మనోభావాలకు సంబంధించినవి. బట్ భక్తుల మనోభావాలకు సంబంధించి వీటన్నిటిలో కూడా
కోర్టులు జోక్యం చేసుకున్నాయి కాబట్టి దీనికి సంబంధించి విచారణ జరిగి నిజమేంటో తెలియాలని కోరుకున్నాం.